ఇప్పుడు వైజాగ్ ఇన్సిడెంట్ చాలా చర్చనీయాంశంగా మారింది. అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. దీని గురించి మీరే ఉంటారు? ఇక హాట్ టాపిక్ అంటే మా అంటే 10 రోజులు 15 రోజులు ఉంటుంది అంతే. ఇక తర్వాత కామనే ఏంద్రా అంటే ఎప్పటాటనే నరుకుతూనే ఉంటారు, చంపుతూనే ఉంటారు, పోతూనే ఉంటుంది తప్ప ఎవరికి న్యాయం జరిగేది లేదు. వాళ్ళని చూసి ఇంకోటి భయపడేది అయితే అస్సలు లేదు. ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఏం చేయనీకే ఇప్పటి వరకు ఎవరికైనా నిన్న కాక మొన్న యూట్యూబర్ అమ్మాయిని అతి దారుణంగా వాడు చంపేసిండు. ఆ విషయం మర్చిపోక ముందుగా ఇంకొక అమ్మాయిది వచ్చింది. ఏం జరుగుతుంది? వాడిని నిమ్మలంగా తీసుకోవచ్చురు, జైల్లో కూర్చోబెడుతురు, తినబెడుతురు, బయటకు ఏమైనా పాన సుస్థ అయితే తీసుకొస్తారు, చూపిస్తారు. ఇంత మూర్ఖంగా అరే నాయన అంత దారుణంగా చంపుతావురా నాయన నువ్వు ఒక ఆడపిల్లని? నరికి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి తలకాయ తీసుకొని వేరే కాడేసి కాళ్ళు వేరే కాడేసి నీ తల్లి నువ్వు చచ్చేది ఉంటివిరా. అంత పాపం ఏం చేసిందిరా నీకు? అంత అయినా అసలు అన్యాయం చేసిందా? సరే నేను పైసలు అడిగింది అనుకో, పిఎస్ లో పోయి చెప్పేది ఉంటివి నువ్వు. నేను ఓడొద్దు అన్నాడు, వద్దని చెప్పినారు ఎవరన్నా? ఒక మేడం సెంచరీ ఓడితే ఒక తెలికల్లో వచ్చి పిఎస్ లో కంప్లైంట్ ఇస్తామని బాగోతం తీసి బయట పెట్టలే. నీ తప్పు ఉందా ఆమె తప్పు ఉందా వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తుండే కదా. అట్లాంటి చేత కాలేదు మీకు. సంపద ఇప్పుడు ఏమైంది? నీ పరువు నష్టము, ఆస్తి నష్టము, నీకు 10 మందిల పేరు లేకపోయే, రేపో ఎల్లుండో జైలుకు ఖచ్చితంగా అయితే పోయినవో, అయిపోయింది, ఊరి శిక్ష చేశారు. దేనికి? ఒక మంచి ఎంప్లాయీవి నువ్వు. అంటే ఈమెకు కూడా అప్పటికే పెళ్ళయిందంట. ఈమెకు కూడా పెళ్ళయిందని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది పెళ్ళవలేదని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీంట్లో ఏది నిజం అంటారు? ఇగో పెళ్ళి అయిందో కాలేదో, ఆ పెళ్లికి అయితే నన్ను అయితే విలువలే నాకు తెలియదు, కానీ ఆ పెళ్లికి నన్ను విలువలే నాకు తెలియదు. కానీ చంపకూడదు. నీకు నచ్చలే కదా వదిలేసాయి. నీకు నచ్చని అన్నం పెడితే ఏం చేస్తావు? నాకు వద్దాను వదిలేస్తావు. ఇది కూడా అంతే, నచ్చకపోతే వదిలేయి. చంపే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన 30 ఏళ్ళు 25 ఏళ్ళు నీకోసం కానీ పెంచింది. చంపు నాయన నువ్వు అన్ని చేతిలో పెట్టినారు. అంటే ఒక డేటింగ్ యాప్ లో వీళ్ళిద్దరు కలుసుకొని ఆ అమ్మాయి మనీ ఇంకా గోల్డ్ అవి ఇవి డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు అది వేరు ఉంటుంది. బట్ పెళ్లి అయ్యింది అని తెలిసి కూడా ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, ఏదో యాప్ లా డేటింగ్ యాప్, మరి అలా ఉత్తనే పోతారా?